ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఎక్కువ గంటలు కూర్చోవడము లేదంటే ల్యాప్టాప్ ముందు పనిచేయడము, గంటలు ఎక్కువ చదవడం వల్ల కూడా ఈ షోల్డర్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా? అవునండి. మరి ఆ భుజాల నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేసి నొప్పిని తగ్గించుకుంటే బాగుంటుందంటారు? భుజాలను కాస్త గుండ్రంగా తిప్పటం, భుజాలను కదపటం, ఇట్లా మూమెంట్ బాగా వచ్చే కొన్ని వ్యాయామాలను చూపిస్తామమ్మా. ఇలా చేస్తే ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గి ఆ గూడు కదలటానికి కావలసిన లెగమెంట్స్ ఏవైతే పట్టుంచుతాయో అవన్నీ ఫ్రీ అవుతాయి. దానివల్ల భుజాల నొప్పులు బాగా తగ్గుతాయి. అలాంటి వ్యాయామాలు భుజాలవి చూడండి. ఇప్పుడు షోల్డర్ పెయిన్స్ తగ్గించడానికి ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని నడుము స్ట్రైట్గా పెట్టాలి. రెండు చేతుల్ని భుజాలకి సమాంతరంగా అట్లా చాపేసి అరిచేతులు ఆకాశాన్ని చూసే విధంగా అట్లా తిప్పాలి. ఆ తర్వాత కుడి చేయి డైరెక్షన్ మొత్తం అట్లా ట్విస్ట్ చేసి రివర్స్ చేయాలి. మెడ ఎడవైపుకి తిరుగుతుంది. అది సాధారణ స్థితికి పెట్టేసి మళ్ళీ ఈసారి ఎడమ చేతిని చెయ్యి మొత్తం మెలికి తిప్పాలన్నమాట. కంప్లీట్ 360 డిగ్రీస్లో అట్లా గుండ్రంగా తిప్పాలి. మెడ కుడివైపుకి తిప్పాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం. ఎంతవరకు చెయ్యి తిరగగలిగితే అంతవరకు. మళ్ళా మెడని కుడివైపు ఎడమ చేత్తో మనం అట్లా ట్విస్ట్ చేయి. ఇలా చేయటం ద్వారా చూడండి, మోక చెయ్యి, భుజము, జబ్బ భాగము, వీపు భాగం దగ్గరుండే కండరాల వరకు అన్నీ ప్రభావితం అవుతాయి. ఆ షోల్డర్ స్టిఫ్నెస్ కూడా రాకుండా ఉంటుంది. అంటే హ్యాండ్స్ అవి కూడా మంచిగా షేపులో ఉండటానికి, ఆ భాగంలో పెయిన్ రాకుండా ఎక్కువసేపు పనిచేసుకున్నా మీకు మెడ భాగం, భుజాల భాగంలో ఫ్రీగా మూమెంట్ ఉండటం కొరకు ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, వజ్రాసనంలో కూర్చున్న తర్వాత నడుము స్ట్రైట్గా పెట్టి ఎడమ చేతిని పైకి లేపుతాం. గుండ్రంగా ఎడమ చేతిని సున్నా చుట్టినట్లుగా అట్లా తిప్పవలసి ఉంది. ఒకేసారి రెండు చేతులు చేసినప్పుడు అంత గుండ్రంగా తిరగవు మనకి. ఇప్పుడు ఒక చేతితో చేసినప్పుడు ఇంత మంచి అవకాశం కలుగుతుంది. అట్లా మళ్ళీ ఎడమ చేతిని రిపీట్ చేస్తాం. చూడండి, గూడు సున్నా చుట్టినట్లుగా గుండ్రంగా అట్లా తిరగాలన్నమాట. అట్లా కుడి చేతిని మరలా ఇట్లా ఒక 6-7 రౌండ్స్ మన రెండు చేతుల్ని అట్లా గుండ్రంగా తిప్పే ప్రయత్నం చేస్తాం. ఇది ముసలివారికి కూడా కాస్త బల్ల మీద కానీ మంచం మీద కూర్చుని ఇట్లా చేయగలిగితే ఫ్రోజన్ షోల్డర్ లాంటిది రాకుండా ఉండటానికి, వచ్చిన వారు రెప్పులు తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడే వ్యాయామం. ఇక మూడో వ్యాయామంగా మళ్ళీ రివర్స్లో చేతుల మూమెంట్ని యాంటీ క్లాక్ వైజ్ గుండ్రంగా అట్లా తిప్పవలసి ఉంటుంది. ఇంతకుముందు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రివర్స్లో చేతులను గుండ్రంగా అట్లా తిప్పుతుంటాం. సాధ్యమైనంత వరకు సైడ్కి బాగా బెండ్ అయ్యి మాత్రం చేస్తే ఫలితం తగ్గిపోతుంది. మనం స్ట్రైట్గా కూర్చుని అట్లా తిప్పినప్పుడు ఫలితం బాగా ఉంటుంది అన్నమాట. ఈ డైరెక్షన్లో చేతును కూడా రివర్స్లో 6-7 రౌండ్స్ 8 రౌండ్స్ ఇట్లా చేస్తే గూడు భాగాన్ని పట్టిన లెగమెంట్స్, టెండాన్స్, ఇవి ఆ గూడుకి సపోర్ట్ చేసే కండరాలు ఇవన్నీ కూడా బాగా సాగదీయబడితే మంచి ఫ్లెక్సిబిలిటీ ఆ గూడు జాయింట్కి వచ్చేస్తుంది అనమాట. చివరిగా మోకాళ్ళ మీద నుంచుని చేతులు ముందుకు పెట్టి నేల మీద ఆనించిన తర్వాత చేతులు కదలకుండా మెడ భాగం, నడువ భాగం అట్లా కిందకి బెండ్ చేయాలి. ముందు కిందకి ఉంచాం, ఇప్పుడు పైకి. అదేవిధంగా వీపు భాగానికి ఇది చాలా మంచి వ్యాయామం. అంటే వెనక భాగంలో ఉన్న కండరాలు, భుజాల చుట్టూరు ఉన్న కండరాలు, వాటిని బాగా చురుగ్గా చేయటానికి, వాటిని బలోపేతం చేయటానికి ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఆడవాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళ ఆరోగ్యం గురించి చక్కని సందేశం ఇచ్చారు, అలాగే చక్కని విశ్లేషణ కూడా అందించారు. ధన్యవాదాలండి. ధన్యవాదములు.